క్వాలిటీ అష్యూరెన్స్ చూద్దాం. సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్, ప్రాసెస్, టెక్నిక్స్ ఉంటాయి. ఇది ఎందుకు డిజైన్ చేస్తామంటే టు ఎన్షూర్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మీటింగ్ స్పెసిఫిక్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ ఫంక్షన్ కరెక్ట్లీ త్రూ అవుట్ ద డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. మన సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ప్రాసెస్ అనొచ్చు, లేకపోతే టెక్నిక్స్ అనొచ్చు. యాక్టివిటీస్, ప్రాసెస్ అండ్ టెక్నిక్స్ మనము డిజైన్ చేస్తాం. ఎందుకు డిజైన్ చేసి అప్లై చేస్తాం? ఎందుకు చేసిన ప్రోడక్ట్ ఆ స్పెసిఫిక్ క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయిందా, అంటే దాంతోపాటు కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుందా, దాని డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కరెక్ట్గా పర్ఫామ్ చేస్తుందా, దాని ఫంక్షనాలిటీ సరిగ్గా ఉందా అనేది క్వాలిటీ అష్యూరెన్స్ మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఆ యాక్టివిటీస్ వల్ల. దాంతోపాటు దీంట్లో ఏమేమి ఉంటాయి? మానిటరింగ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఏదైతే డెవలప్మెంట్ ప్రాసెస్ ఉందో దాన్ని అంటే మానిటర్ చేస్తుంది డిఫరెంట్ యాక్టివిటీస్తో. అలానే రివ్యూయింగ్ ద వర్క్ని రివ్యూ చేస్తూ, అదే పర్ఫార్మింగ్ వేరియస్ చెక్స్ టు ప్రివెంట్ డిఫెక్ట్స్. మన డిఫెక్ట్స్ ఉన్నా అప్పుడప్పుడు చెప్పేస్తుంది, సో దట్ వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు ఈ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ వల్ల. ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకా ఎన్షూర్ ద ఫైనల్ ప్రోడక్ట్ యూజర్ రిక్వైర్మెంట్ ఎక్స్పెక్టేషన్. దీని ద్వారా ఇంత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏమైపోతుంది, లాస్ట్ ఫైనల్గా ప్రోడక్ట్ అనేది యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతాయి. దాంతోపాటు ఇది కూడా మీట్ అవుతున్నాయి లేదా అని కూడా చెక్ చేసుకుంటుంది యూజర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. ఇది అనమాట సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే. దానిలో బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ వచ్చేసి కనిపించకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఎస్క్యూఏ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్. సాఫ్ట్వేర్ క్వాలిటీ అండ్ అష్యూరెన్స్ అనేది ఎసెన్షియల్ యాక్టివిటీస్ అంట దేనికైనా ఫర్ ఎనీ బిజినెస్ దట్ ప్రొడ్యూసెస్ ప్రొడక్ట్స్ యూజ్డ్ బై అదర్. ఏదన్నా ఒక ప్రోడక్ట్ చేసి అది ఆ ప్రోడక్ట్ బయట ఉన్న కస్టమర్స్ పీపుల్ వాడుతున్నారంటే దానికి సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది మ్యాండేటరీ. క్వాలిటీ కంట్రోల్ అండ్ అష్యూరెన్స్ అనేది ఎసెన్షియల్ యాక్టివిటీస్ అనమాట. ఏదైనా బిజినెస్ ఎవరైతే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తారో విచ్ ఈస్ యూజ్డ్ బై ద కస్టమర్స్, సో దానికి పక్క క్వాలిటీ కంట్రోల్ అండ్ అష్యూరెన్స్ యాక్టివిటీస్ అనేది పక్కా ఉండాలి ఏదైనా ప్రోడక్ట్ ప్రజలు వాడుతున్నారంటే. సో ఫస్ట్ ఫార్మల్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ కంట్రోల్ ఫంక్షన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బెల్ ల్యాబ్స్ 1916లో బెల్ ల్యాబ్స్లో ఇంట్రడ్యూస్ అయ్యింది ఫస్ట్ ఫార్మల్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ కంట్రోల్ ఫంక్షన్. తర్వాత ద ఎస్క్యూఏ గ్రూప్ సర్వ్స్ యాజ్ ఎ కస్టమర్ ఇన్హౌస్ రిప్రజెంటేటివ్. ఎవరైతే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఉంది చూస్తారో ఒక గ్రూప్ ఉంటుంది, దానే కదా చెక్ చేసేది ఆ ప్రోడక్ట్. సో వాళ్ళు ఎట్లా సర్వ్ చేస్తారంటే కస్టమర్ ఇన్హౌస్ రిప్రజెంటేటివ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ పీపుల్ హూ పర్ఫార్మ్స్ ఎస్క్యూఏ. అంటే ఎవరైతే ఆ టీం చెక్ చేస్తారు కదా సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్, ఆ టీం ఎట్లా చూస్తారంటే ఎట్లా పర్ఫామ్ చేస్తారంటే మస్ట్ లుక్ ఎట్ ద సాఫ్ట్వేర్ ఫ్రమ్ ద కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ దాన్ని చెక్ చేస్తాడు. ఓకేనా, అదే కస్టమర్ ఇన్హౌస్ రిప్రజెంటేటివ్ అంటే అదే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ దాని క్వాలిటీని చెక్ చేస్తుంది. దాని ఎక్స్పెక్టేషన్స్ ఆ ప్రోడక్ట్ యూజర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రిక్వైర్మెంట్స్ మీట్ అయిందా అన్నట్టు చెక్ చేస్తుంది.